ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక పార్టీ కార్యక్రమానికి హాజరైనటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాలపై మాట్లాడుతూ ఈ పర్యటనకు ప్రభుత్వం చాలా ఆంక్షలు పెట్టింది, కానీ ఆ ఆంక్షలను వాళ్ళు బేఖాతారు చేస్తూ వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించిండ్రు. ఇలా ప్రవర్తిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెడతారు? జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెడతారు అని తిరిగి ఆయన విలేకరులను ప్రశ్నిస్తున్నాడు. చూడాలి మరి. సరే, పెట్టుబడుల గురించి రోజే పక్కన పెడతాం. ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, పనికిమాలిన పర్యటనలు అంటున్నారు. సరే, నిన్న జరిగినటువంటి అది ప్యూర్గా పార్టీకి సంబంధించినటువంటి పర్యటన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం రోజుల్లో చేసినటువంటి పర్యటనలు వ్యక్తిగతంగా చేసిండా, ప్రజల కోసం చేసిండా? సరే, కొన్ని పార్టీ పరంగా కొన్ని పర్యటనలు ఉండి ఉండొచ్చు, కొన్ని ప్రజల కోసం చేసిన పర్యటనలు కూడా ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 6 నెలల క్రితం గుంటూరు మిర్చి యార్డుకు పోయినప్పుడు రైతుల సమస్యల మీదనే కదా వెళ్ళింది. రైతులకు ఎప్పుడు లేని విధంగా మిర్చి ధరలు పాతాళానికి పడిపోయినాయి, దీని మీద చర్యలు తీసుకోవాలి, రైతులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయింది. అక్కడ పోయిన తర్వాతనే కదా మీరు అంతో ఇంతో సర్దుబాటు చర్యలు చేపట్టి అంతో ఇంతో ధర పెంచడానికి ప్రయత్నం చేసిండ్రు కదా. మరి జగన్మోహన్ రెడ్డి పోవడం వల్ల ఉపయోగం లేదు అనుకుంటే, అది పనికిమాలిన పర్యటన అనుకుంటే, మరి మీరు ఎందుకు ఉన్నట్టుండి మళ్ళీ మిర్చి ధరలు పెంచిండ్రు కేంద్రంతో మాట్లాడి? ఆ తర్వాత మొన్న పొదిలిలో పొగాకు సంబంధించినటువంటి పర్యటన కూడా చేసిండు. అదేం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కోసం చేసిండా? అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ పోయి ఆ చర్చ, ఆ సమస్య మీద మాట్లాడడం వల్లే కదా మీరు తర్వాత మేము పొగాకు బోర్డుతో సెంట్రల్తో మాట్లాడుతున్నాం, వీళ్ళకు మంచి ధర వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నామని ఇలాంటి మాటలను ఎందుకు మాట్లాడిండ్రు? అంటే ఆడ సమస్య ఉన్నట్టే కదా. అంటే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదైనా పర్యటన చేస్తే ఆ పర్యటనల వల్ల పెట్టుబడులు రాలేదు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి గోబెల్స్ ప్రచారానికి తెరదీయబోతున్నారు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మీద రకరకాల ప్రచారాలు చేసిండ్రు. చివరకు పెట్టుబడులు రాకపోవడానికి ఏది 11 సీట్లకు పరిమితమైనటువంటి ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తి రాష్ట్రంలో పర్యటనలు చేస్తే రాజకీయంగా కానీ లేదా ప్రజల కోసం కానీ పెట్టుబడులు రావా సార్? ఏం మాట్లాడుతుండ్రు సార్? మీడియా ఉంది కదా, మనం ఏం చెప్పినా రాస్తారు, ఆ రాసినటువంటిది మనకు సంబంధించిన వాళ్ళు నమ్ముతారు, ఆ నమ్మిన వాళ్ళు చిలువలు పలువులుగా ఉన్నది లేనంత గాలి పోగు చేసి ప్రచారం చేస్తారనేటువంటి ఒక కాన్ఫిడెంట్ ఉన్నట్టుంది సార్ మీకు. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ఇదే కాదు, ఇంకొక వారంలో ఫైనల్ కాలే షెడ్యూల్ అది. చిత్తూరు మీ సొంత జిల్లాలోనే మ్యాంగో రైతులకు ధరలు లేక రోడ్ల మీద పడిగాపులు కాచుడు పాపం ఆ జ్యూస్ ఫ్యాక్టరీల ముందు. దానికి సంబంధించి 2-3 రోజులు వరుసగా వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు అనేటువంటి ఒక వార్త తెలుస్తుంది. అంటే ఆ పర్యటన కూడా వేస్టేనా? తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కోకోకు సంబంధించినటువంటి రైతులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అక్కడ కూడా పోవాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు ఉంది. షెడ్యూల్ ఇంకా పూర్తిగా ఖరారు కాలే. అది కూడా పర్యటన కూడా వేస్తేనా? ఎట్లా చెప్తారు సార్? అంటే ఒక వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తి పర్యటిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రావు అనేటువంటి ఒక భయాందోళన ప్రజల్లో కల్పించాలనుకుంటున్నారే. ఇది ఏమి రాజకీయం? ఇది ఏం రాజకీయం అండి? ఇదేనా ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకొని దాన్ని ఏ విధంగా మార్చుకునేటువంటి గొప్ప మేధస్సు మీకు ఉంది కాబట్టి ఆ విధంగా మార్చుకొని రాజకీయాలు చేయడం అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, దాదాపు ఓడిపోయినటువంటి ఏ పార్టీ అయినా దాదాపు ప్రజల కోసం చేసే ప్రతిదీ ఏదో ఒక సమస్య అక్కడ ఉంటేనే, సమస్య లేకపోతే చేయరు కదా. సమస్య లేకపోతే ఎందుకు చేస్తారండి? సమస్య ఉంటేనే చేస్తారు, స్పందిస్తారు, దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ మీరు గమనించకుండా ఇప్పుడు దాకా చేసిన ప్రచారాలు చాలా అన్నట్టు పెట్టుబడులు రావండి ఇలా చేస్తే. జగన్మోహన్ రెడ్డి పోవడం వల్ల అక్కడ జరిగే చిన్న చిన్న సంఘర్షణలు మీ ప్రకారం అనుకుందాం, ఎందుకు జరుగుతున్నాయి అసలు సంఘర్షణలు? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పొదిలి పర్యటనకు ముందు ఎక్కడికి పోయినా సాదాసీదగా అంటే సాఫీగా జరుగుతున్నది. సరే, ఆయన గిట్టు జనాలు వస్తున్నారు, వాళ్ళు అనుకున్నటువంటి
టూర్ అనేది సక్సెస్ అవుతుంది, పోతా ఉంది. కానీ పొదిల్లో ఎప్పుడైతే వచ్చినటువంటి ఆ జనాభా చూసి ఒక్క సంవత్సరం రోజుల్లోని ప్రజలు ఇంత వ్యతిరేకత ఉంది, సమాజం గమనిస్తుందని దాన్ని కట్టడి చేయాలని అనేక ఆంక్షలు పెట్టి, అవసరం లేకపోయినా అది పార్టీ కార్యక్రమం అని చెప్పినప్పటికీ అన్ని ఆంక్షలు పెట్టి మీరు కాదా గందరగోళం రచ్చ చేసుకున్నది. అయినా కూడా పెద్ద రచ్చ కూడా ఏం కాలేదే. ఎప్పుడో ఏదో ఆనందంతోనో మోగదానితోనో ఏదో ఫ్లక్కార్డులు పట్టుకున్నాడని, ఆ పట్టుకున్న వ్యక్తి కూడా తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి అని ఇప్పుడు తెలుస్తుంది. ఇలాంటి అన్నీ గమనించకుండా అంతా ఒక్కపారి మసిపూసేద్దాం, ఏం కనపడకుండా పోద్ది. ఏం పెట్టుబడులు సార్, ఎక్కడ పెట్టుబడులు తెచ్చున్నారు? ఆ రోజు దావోస్ పర్యటనకి ఇద్దరు పోయినారు, మీరు మీ కుమారుడు గారు పెద్ద సైన్యాన్ని వేసుకొని. ఏం చేసిండ్రు? ఏపీకి వచ్చి పెట్టుబడులు ఏంటి మీరు ఏం సమాధానం చెప్పిండ్రు? పెట్టుబడుల కోసం కాదు దావోస్ పోయేది, అక్కడంతా కమ్యూనికేషన్ ఎట్లా ఉంటో తెలుసుకోవాలి, అది ఒక ఏదో మిత్తు లాంటిది అంట. అక్కడ అలా మాట్లాడింది. అలా పెట్టుబడులు తెచ్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీలో నిజంగా లేవనే అనిపిస్తుంది అనుకుంటే. మళ్ళీ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీ పేర్లు చెప్తారు, వచ్చి పెడితే సంతోషం, ఎవరు కాదనట్లేదు. అప్పుడు ఇప్పుడు 14 నుంచి ఆ గూగుల్ వచ్చింది, ఆ లూలు వచ్చినే ఉన్నాయి. మరి వాటికి ఏమన్నా చక్రాలకు రిపేర్ సరిగా ఉందో లేదో మరి. ఎందుకు సార్, చేయండి మీ ప్రయత్నం, మీరు ఎవరు కాదంటున్నారు. మీరు చేతగానేటువంటి ఒక ప్రయత్నాన్ని పక్క వాళ్ళ మీద తోసేసి ఇదో చూశారా ఇదే కారణం మీ పెట్టుబడులు రాకపోవడానికంటే ఎట్లా సార్? ఎన్నికలకు ముందు చాలా మంచి మాటలు చెప్పిండ్రు. మేము అధికారంలోకి వచ్చి అప్పులు చేయం, సంపదను సృష్టిస్తాం, తద్వారా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన దాదాపు 1,72,000 కోట్ల అప్పులు చేసిండ్రు. మళ్ళీ అప్పులు చేయడం ఒక పక్క అయితే ఇంకా ఏం మాట్లాడుతున్నా అక్కడక్కడ మేము ఇంకా అన్ని చెప్పి చేయాలనుకుంటున్నాం, కానీ ఆర్థిక వ్యవస్థ బాగలేదు, సంపదను సృష్టించడానికి కూడా అంత ఆలోచనలు రావడం లేదు, అలాంటిది ఏదైనా ఉంటే మీరు చెప్పండి అని ప్రజలను అడుగుతున్నాడు. ఇలా ప్రతిదీ కూడా వక్ర భాష్యము, విషం చిమ్మే విధంగా ప్రయత్నాలు చేస్తే దీనికి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏది పథకాలు అమలు చేయకపోవడం కూడా జగన్మోహన్ రెడ్డి. గతంలో జగన్మోహన్ రెడ్డి అంతా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిపోయిండు, ఖజానా ఖాళీగా పెట్టిపోయినారంట. కానీ తెలుసు కదా అందరికీ, ఎన్నికలకు ముందు రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రం విభజన అయిన తర్వాత మన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని అందరికీ తెలుసు. అలాంటప్పుడు మీరు ఎందుకు గొప్పగా చెప్పారంటే సంపదను సృష్టిస్తాం, తద్వారా అమలు చేస్తాం, అభివృద్ధి చేస్తామన్నారు. మళ్ళీ అధికారం లేకొచ్చినాక ఈ చేయకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇంగిట రకరకాల ప్రచారం చేసిన రాష్ట్రంలో ఏం జరిగినా కూడా అంతా జగన్మోహన్ రెడ్డి. చివరికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల కోసం లేదా పార్టీ కోసం పర్యటిస్తే పెట్టుబడులు రావా? ఎంత మాట సార్. మీరు సమర్థులు సార్, నిజంగానే దేనికైనా మార్చగలిగేటువంటి సామర్థ్యం మీకు ఉంది సార్. హ్యాట్సప్ మీకు. అంటే ఈ పేరు చెప్పి భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమాలు ఉంటే వాటిని పూర్తిగా కట్టడి చేసి, ఒకవేళ ఆ కార్యక్రమాలకు వెళ్ళినా ప్రజలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనల మీద ఒక చెడు వాతావరణాన్ని కల్పించాలి, చెడుగా ఆలోచించాలి అనేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టిందా? ఎట్లా సార్ ఇట్లయితే? మీరు కూడా ప్రతిపక్షంలో చాలా సార్లు ఉన్నారు, మీరు కూడా చాలా చోట్ల పోయినరు, ఇంకా ఏం మాట్లాడుతున్నారు? సరే, నిన్న నాగమల్లేశ్వరరావుకు సంబంధించి రెంటపాలలో అది వ్యక్తిగత ప్రోగ్రాం సరిపోయిండు. సరే, ఇప్పుడు ఒక వ్యక్తి అన్నాక ఆ పార్టీకి సంబంధించిన ఒక రకమైన మాటలు మాట్లాడతారు, ప్రత్యర్థులు ఒక రకమైన మాటలు మాట్లాడతారు. గంజాయి బచ్చి రౌడీలు గూండాలకు విగ్రహాలు పెడతారా అంటున్నాడు. మరి అదే వీరయ్య చౌదరి గారి పాడని వచ్చింది కదా సార్ మీ కుటుంబ సభ్యులపై, ఆయన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి కదా సార్. 1-2 అడగదు కదా, 16 కేసులు ఉన్నాయి అంటేనే దాన్ని ఎట్లా చూద్దాం? అంటే ఆయన మీద మనం విమర్శలు చేయాలని కాదు, చనిపోయిన వ్యక్తుల మీద అసలు ఆయన ఎవరు కూడా మనకు తెలియదు పాపం, ఆయన మీద విమర్శలు చేయాలని కాదు, ఆ విధంగా విమర్శలు చేయడానికి అవకాశం మీరు ఇస్తుంటారు. ఒక అంశాన్ని పక్కకు లేపి వేరే వాళ్ళకి సంబంధించింది మీకు సంబంధించిన అంశాన్ని పైకి తెచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. అందరికి ఒకేనాయం కదా. సరే, కుటుంబ సభ్యులు చనిపోయినారు, వాళ్ళ ఇష్టపూర్వకంలో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు విగ్రహాలు పెట్టుకుంటారు, ఏమేం చేసుకుంటారు, ప్రభుత్వ ఖర్చు ఏం కాదు కదా. ఎట్లా సార్? ప్రతిదీ కూడా మనం ఒకవైపు చేస్తున్నది ఏంటి, ఒకవైపు మనం ఏం మాట్లాడుతున్నాం, ఇటువైపున చేస్తున్న దానికి ఇటువైపు మాట్లాడుతున్న దానికి సంబంధం లేకపోతే ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అనేటువంటి ఆలోచన లేకపోతే 40 సంవత్సరాల అనుభవం దేనికి సార్? చూసుకోండి సార్, పెట్టుబడులు రాకపోవడానికి, పెట్టుబడులు భవిష్యత్తులో రాలేకపోయినా, మీరు చెప్పినవన్నీ అమలు చేయలేకపోయినా, అభివృద్ధి జరగకపోయినా కేవలం మీ యొక్క అసమర్థత వల్ల మాత్రమే గుర్తుపెట్టుకోండి. దానికి ఏ ఒక్కరు కారణం కాదు ఈ రాష్ట్రంలో.
ఇది ప్రజలందరూ గమనించాలి.